శ్రీకాకుళం నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటోంది. ఆలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. నగరంలోని విశాఖ ఏ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఆలయం వద్ద ఆయన శనివారం కాలనీ వాసులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి చోట గుడి బడి నిర్మించుకోవటం ఎంతో పుణ్యఫలమని అన్నారు. నేటి పోటీ ప్రపంచంలో ప్రజల మానసిక ఒత్తిడిని దూరం చేయాలంటే ఆలయాలు నిర్మించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనేక మానసిక రుగ్మతల నుంచి ప్రజలను కాపాడేందుకు మానసిక ప్రశాంతతను అందజేసేందుకు ఆలయాలు ఎంతో ఉపకరిస్తాయన్నారు. భక్తి భావంతో మెలిగే వారికి ఎల్లప్పుడూ మానసిక ఉల్లాసం ఉంటుందన్నారు. ఆలయాల నిర్మాణంతో ఆ పరిసరాలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు. గతంలో మనం నిర్మించుకున్న ఆలయాలే ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయని తెలిపారు. పురాతన ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పారు. ఆలయ నిర్మాణానికి కావాల్సిన నిధులు సమకూర్చేందుకు ఆలయ కమిటీ సభ్యులు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా సహాయ సహకారాలు అందిస్తూ విరాళాలు అందజేస్తున్న వారిని ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాండ్రంగి శంకర్, సింతు సుధాకర్, ముద్దాడ రామకృష్ణ, అందువరపు సంతోష, అందువరపు ప్రసాద్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలకు, అలాగే వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు, ఈ కాలనీ వాసులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. మీరందరూ ఆ రోజు అడిగినప్పుడు ఇది కార్యరూపం దాల్చడానికి ఇంకా టైం పడుతుంది అనుకున్నాం. కానీ యుద్ధ ప్రాతిపదికన మీరు ఈ టెంపుల్ని ఒక షేప్లోకి తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఫినిషింగ్ టచ్కి వచ్చింది. సో మీరందరూ ఎంత యూనిటీగా ఒక మాట మీద, అలాగే ఎటువంటి ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది లేకుండా ఎంత ఫాస్ట్గా కట్టించారు. చాలా సంతోషం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసి ముందుకొస్తే ఇంకా ప్రోత్సహించడానికి మాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. సో తప్పకుండా డ్రైనేజ్ ఏదో ఇమీడియట్గా చేయమన్నారు, అది మేము ఇమీడియట్గా టేకప్ చేసి ఆ డ్రైనేజ్ వరకు బాగు చేసి మీకు ఇచ్చేస్తాం. సో ఈ టెంపుల్ వీలైనంత తొందరగా ఓపెనింగ్ చేసుకొని ఇక్కడ ప్రజలందరికీ పూజలు చేసుకునే విధంగా అందుబాటులోకి తీసుకొస్తారని నేను విశ్వాసం నాకు పూర్తిగా ఉంది. సో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినటువంటి కమిటీ సభ్యులకు, ఈ కాలనీ వాసులకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ, నాకు కూడా ఇందులో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.